క్షీరసాగరం అనే కార్యక్రమానికి స్వాగతం. హలో, ప్రైజ్ లార్డ్ అండి. మీ పేరేంటి? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మార్క్ నా పేరు. మీ పేరు మార్క్. ఓకే ఓకే అండి. ఓఫీర్ గారు ఉన్నారు. మీద ఏదైనా సందేహం ఉంటే మీరు అడగొచ్చు. అది ఇక్కడ సంఘము ఇక్కడ సంఘం ఉంది బ్రదర్ మాది. ఓకే. 4 సంఘ పెద్దలు ఉన్నారు. ఓకే. అయితే ఇప్పుడు 4 పెద్దలు ఉంటే కొన్ని విషయాలలో ఒక బ్రదర్ పరిచర్య చేసిండు. ఒక 10 సంవత్సరాలు చేసిండు పరిచర్య. 4 ఒక పెద్ద మనిషి. ఓకే. అయితే కొన్ని విషయాలలో ఆ బ్రదర్ అన్నిటికీ ఇంటలేడని ఇంకో బ్రదర్ ఏం చేసిందంటే, బ్రదర్ నువ్వు 10 సంవత్సరాలు చేసినావు కదా, ఇంకో ఈ బ్రదర్ చెప్తాడు, ఈ బ్రదర్ కు ఇద్దాము పరిచర్య అని ఇంకో బ్రదర్ కి అప్పచెప్పాడు బ్రదర్ బాధ్యతలన్నీ. అయితే ఆ బ్రదర్ ఫస్ట్ చేసే బ్రదర్ ఏమన్నాడంటే, నాకు సంతోషమే చేయమని సంతోషమే అని చెప్పిండు. ఓకే. తర్వాత 5-6 సంవత్సరాలు అయిన తర్వాత మరి నాకంటే చిన్నోడు, మీరు బాధ్యత అప్పచెప్పిన సహోదరుడు, నాకు కొంత అవమానం అవుతుంది, నాకంటే చిన్నోడు చేస్తే నా ముంగడ మోసే తర్వాత యెహోషువ చేసిండు కదా, ఏలియా తర్వాత ఎలీషా చేసిండు కదా, మరి నేను చనిపోయేంత వరకు నేనే ఉండాలి బాధ్యతలో, నేను చనిపోయేటప్పుడు నాకు చేత కానప్పుడు నేను అప్పచెప్పి తీసుకోవాలి అని బాధ్యత అంటున్నాడు కదా. మరి ఆ రోజు ఇచ్చిండు సంతోషంగా, మరి ఈ రోజు అట్లా అంటుండు. ఇప్పుడు ఇంకా మిగతా బ్రదర్స్ ఏమంటారు అంటే, మన 4 సమానమే కదా, ఇక్కడ పెద్ద చిన్న ఏముంది, ఆ సంఘ పెద్దలు అంటే అందరూ ఒకరోజు పుట్టారు కదా, మరి మనం అందరం సమానమే, మనం అందరం కొన్ని రోజులు చేసుకుందాం కలిసి అని కొంతమంది అంటారు. మరి ఈ బ్రదర్ ఏమో నేను చనిపోయేంత వరకు నేనే ఉండాలి అంటుండు. బ్రదర్ ఏది కరెక్ట్ అనేది కొంచెం చూస్తాం. అసలు మొత్తం ఆ సంఘం కట్టబడినటువంటి ప్రాథమిక పునాదే తప్పు. అపోస్తలిక క్రమంలో వీళ్ళు లేరు, బ్రదరన్ క్రమంలో ఉన్నారు వీళ్ళు. అపోస్తలిక క్రమం ఏంటంటే, ఒక అపోస్తలుడు ఉండాలి, అతడు నియమించిన సంఘ పెద్దలు సంఘాన్ని పరిపాలించాలి. పౌలు సంఘాలు కట్టాడు, ప్రతి సంఘంలో పెద్దలను ఏర్పాటు చేశాడు. అయితే ఈ పెద్దలు పౌలుకు జవాబుదారి. విన్నారా? ఈ పెద్దలు సర్వస్వతంత్రులు కాదు. సంఘాన్ని సువార్త చెప్పి, రక్షణలు నడిపించి, బాప్తిస్మాలు ఇచ్చి, సిద్ధాంత పునాదులు వేసి సంఘమును నాటిన వాడు పౌలు. ఆ సంఘంలో యోగ్యులు అనుకున్న వాళ్ళను హస్తనిక్షేపణ చేసి మీరు కాపరిత్వం చేయండి అని చెప్పి వెళ్ళాడు. మళ్ళీ ఇంకో టౌన్లో మళ్ళీ సంఘం కట్టాడు. పౌలు ఉన్నంతకాలం వీళ్ళందరూ పౌలుకు జవాబుదారి. అయితే ఇప్పుడు బ్రదరన్ సంఘంలో అటువంటి సిస్టమ్ లేదు. వాళ్ళకి అపోస్తలుడు ఉండడు. ఈ సంఘం అందరూ సమానమే అనుకుంటే ఇట్లాగే కొట్లాట్లు అవుతాయి. ఒక పెద్ద దిక్కు అనేది లేకుండా నువ్వెంతో నేనెంత, నీ మాట నేను ఎందుకు వినాలా, నీవు నేను సమానమే అయినప్పుడు అందరం కలిసి ఉండాలంతే తప్ప నువ్వెంతో నేనంతే, అందరూ సమానమే, నువ్వెవరు ఎక్కువ కాదు తక్కువ కాదు అని దాంతో ఇగో అనేది పనిచేసి ఒకరిని నాకంటే ఉన్నతుడు అని ఒప్పుకోలేని పరిస్థితి లోపల ఈ గొడవలన్నీ వస్తాయి. బ్రదరన్ సంఘాలు అన్నిట్లలో ఇదే పరిస్థితి ఉన్నది బ్రదర్. కనుక వాళ్ళు ఒక అపోస్టోలిక్, ఇప్పుడు మేము ఉన్నామండి 1400 సంఘాలు మావి. 1400 సంఘాలకు నేను అపోస్తలుణ్ణి. కింద సంఘ పెద్దలను కాపర్లను నేను నియమిస్తాను. ఇదొక గవర్నమెంటల్ సిస్టమ్ లాగా నడుస్తుంది అంతే. డిసిప్లిన్డ్గా ఒక వెల్ డిసిప్లిన్డ్ ఆర్మీ లాగా ముందుకు వెళ్ళిపోతాం. ఇప్పుడు 45 సంవత్సరాలు ఏం ఇబ్బంది లేదు మాకు. ఇంకా అది వాళ్ళే చూసుకోవాలి నాయన. ఇప్పుడు నేనేమో అపోస్తలిక క్రమము తెలిసిన వాడిని, అదే నేను పాటిస్తున్న వాడిని, వాళ్ళు వేరే ఒక క్రమంలో ఉన్నవాళ్ళు. వాళ్ళు ఎట్లా ఉండాలో నేను ఎట్లా చెప్పాలి? ముందు వాళ్ళకి నేను చెప్తాను, మీరు అసలు సిస్టమే మార్చుకోండి, మీరు సిద్ధాంత పునాదులు ఏం నమ్ముతున్నారు, ఈ సిద్ధాంత పునాది బయలుపరిచిన దైవజనుడు ఎవరు, ఇవంతా ఉండాలి. వాళ్ళకి ఇదంతా లేదు, సువార్త ఒకటి ఉందంతే. సిద్ధాంత పునాది అవసరం అని. రెండవ రాకడ ఏం నమ్ముతున్నారు, పరిశుద్ధాత్మని గురించి ఏం నమ్ముతున్నారు, కృపావరాలు ఉన్నాయంటారా లేవంటారా, 5 రకాల పరిచారకులు, అపోస్తలులు, సువార్థికులు, ప్రవక్తలు, కాపరులు, ఉపదేశకులు ఉన్నారా లేదా అనేది ఇవన్నీ వాళ్లకు తెలియని సబ్జెక్టు. నేను వాళ్ళని ఎట్లా క్రమపరచగలను చెప్పండి? వాళ్ళు నా ముందుకు వస్తే ముందు బేసిక్స్ అన్ని నేర్పించి సిస్టమ్ అంతా మార్చి
పౌలు సిస్టంలోకి తీసుకొస్తే బాగుంటుంది, కానీ మరి వాళ్ళు కోఆపరేట్ చేయరు. రైట్, గాడ్ బ్లెస్. ఇప్పుడు ఏలియా గురించి ఎలిషా గురించి చెప్తుండు కదా, మరి అట్లా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఆయన ఏలియా అనే సంగతే మిగతా ముగ్గురు ఒప్పుకోరు. ఇప్పుడు బ్రదర్ అండ్ డాక్టర్ ఏంటంటే ఒకడు ఎక్కువ తక్కువ, నలుగురు కలిస్తేనే ఏలియా. ఇక్కడ ఒకటి ఏలియా మిగతా ఏలీషా అనేది, నువ్వు ఒక్కడివి కట్టిన సంఘం కాదు కదా ఇది, నలుగురం కలిసి కట్టుకున్నాం. అప్పుడు నువ్వు ఎట్లా ఏలియా అవుతావు? నువ్వు ఏలియా అయితే వెనక ఎలీషా ఉండాలి. ఇక్కడ ఏలియా పొజిషన్ ఎవరికి లేదు అనేది వాళ్ళ బేసిక్. అందుకొరకనే వాళ్ళకి ఇంకా సమాధానం కుదరదు. అది రైట్. ఓకే బ్రదర్, మీకు సమాధానం లభించిందని ఆశిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్.